హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మా పాప రితిక బర్త్డే సందర్భంగా మా మాధవ సేవ ట్రస్ట్ నుంచి ద్రాక్షారం ఒక నిరుపేద కుటుంబానికి సాయం చేయడానికి వెళ్ళామండి. దీనికి బాగా సపోర్ట్గా మన ద్రాక్షారం రోడ్డు కనిపిస్తున్నాడు కదండి, అతని ద్వారా వెళ్ళాము. అతను ఈ కుటుంబాన్ని అయితే టోటల్గా దత్తత తీసుకున్నారంటండి. ఈ తాతయ్య గారు అమ్మమ్మ గారికి వెనక ముందు ఎవరు లేరండి, ఇద్దరు అమ్మాయిలు ఉండేవారంట, వాళ్ళు చనిపోయారంట. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసారంటండి. వాళ్ళకి రేషన్ కానీ ఫంక్షన్ కానీ ఏమీ కూడా ఇంకా గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమీ అందడం లేదంట. ఈ ద్రాక్షారం కుర్రోడు దగ్గర నుండి అన్ని పథకాలు వచ్చేలాగా రాయించాడండి. అవన్నీ వచ్చి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందే వరకు వాళ్ళ పూర్తి బాధ్యత ఈ ద్రాక్షారం కుర్రోడే తీసుకున్నారండి. అతన్ని అప్రోచ్ అయ్యి మేము మా సంస్థ నుంచి మా ట్రస్ట్ నుంచి వెళ్ళి వాళ్ళకి సాయం అందించాము. వాళ్ళకి ఒక నెలకు సరిపడా కిరాణం అయితే మేము అందించామండి. బియ్యం ప్యాకెట్, కిరాణం, కూరగాయలు అన్నీ కూడా అందించాము. నాకు ఒకటే అనిపించింది, వాళ్ళు కడుపు నిండా భోజనం చేసినప్పుడల్లా మా పాపని వాళ్ళు ఆశీర్వదించాలి, అదే నాకు బాగా అనిపించింది. ఆ ఉద్దేశంతో అయితే నేను వెళ్ళి ఇవ్వడం జరిగింది. మా ట్రస్ట్ నుంచి నేను మా తమ్ముడు సాయి చెప్తుంటాను కదండి, అతను మా స్వామి అనేవి వెళ్ళి దగ్గరుండి వాళ్ళకైతే అందించాము. ఈవినింగ్ అయితే చాలా సింపుల్గా ఇంటి దగ్గర పిల్లలతో మా పాపకి కేక్ కటింగ్ చేయించానండి. సింపుల్గా చేశాను. పెద్ద ఈసారి హంగామా ఏమి చేయలేదు. మా చిన్న పాపకు చేసినప్పుడు మా పెద్ద పాప అడిగింది, చెల్లికి అంత బాగా చేస్తావు నాకు ఎందుకు చేయలేదమ్మా అని అడిగింది. అయితే నేను చెప్పాను అనమాట ఇలా వివరంగా, నీకైతే ఈసారి బర్త్డే చాలా సింపుల్గా చేస్తానమ్మా, నేను నీ చేతులతో నీకు ఒకరు హెల్ప్ చేయిస్తాను, అది చూసి అప్పుడు నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఇంకెప్పుడు కూడా నాకు బర్త్డే ఇలా చెయ్యాలని అడగకూడదని చెప్తే మా పాప ఏటని అడిగింది. దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించాక తనకు అర్థమైందన్నమాట. ఇలా మనం హెల్ప్ చేయాలమ్మా, నువ్వు ఇదేగా నాకు చెప్పింది అని అడిగింది. తద్వారా పిల్లలు కూడా అర్థమవుతుందన్నమాట. ఇంకెంతే వీడియో. బాయ్ బాయ్.